అత్యద్భుతం తే. నిజానికి గోవింద నీకొక రూపమే లేదు. నీకొక రూపమే లేదు, ఎందుకంటే ఈ విశ్వము కన్నా కూడా పెద్ద అయినటువంటి వాడవు నీవు. సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఆకాశము అనేటువంటి పంచభూతములలో ఒక భూతానికి ఆకాశమునకు ఎలాగైతే రూపము లేదో నీకు కూడా అంతే రూపం లేదు. ఆకాశము విభునే, నీవు కూడా విభునే. విభు అంటే మొత్తం అంతా వ్యాపించి ఉన్నది అని అర్థం. అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడికి రూపం ఎలా ఉంటుంది? అదేవిధంగా నాకారం వా రూపం అత్యద్భుతంతే. ఏ రూపము లేనటువంటి నీవు మా కోసం, సామాన్య జనుల కోసం ఒక రూపాన్ని ధరించి దివ్యమంగళ విగ్రహ రూపంలో వచ్చావు కదా. ఆహా, ఏమి అద్భుత రూపమయ్యా అది. తిరుమల దివ్య క్షేత్రంలో ఆ ఆనందనిలయంలో కటివరద హస్తాలతో చిద్విలాసంతో నీవు నిలబడి ఉన్నటువంటి ఆ రూపము ఉంది కదా. రూపమే లేనటువంటి నీవు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నీవు ఒక రూపాన్ని ధరించి మా కోసం వచ్చి ఉన్నావే. ఈ విషయాన్ని మేము తెలుసుకొని గోవిందా గోవిందా అంటూ 7 కొండలెక్కి ఆ క్యూ లైన్లలో నడుచుకొని ఒక్క క్షణకాలము కనురెప్పపాటు